హాయ్ అందరికీ. బియ్యము ఇంకా ఆలుతో ఇలా పునుగులైతే ట్రై చేశానండి. బాగా వచ్చాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఎలాంటి మైదా కానీ, పెరుగు కానీ యాడ్ చేయకుండానైతే నేను పునుగులు వేశాను. ఎలా అని చెప్పేసి ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామా. ఫస్ట్ వేడి నీళ్ళల్లో బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకొని దాంట్లో ఉడకబెట్టుకున్న 1 కప్పు ఆలునైతే వేసుకున్నాను. వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఈ మెత్తటి పేస్ట్లోకి నేను జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, చిన్నగా అల్లం ముక్కలు తరుక్కొని వేసుకున్నాను. కొంచెం సోడా యాడ్ చేసుకున్నాను. అలా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత పునుగుల్లాగానైతే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇవి వైట్గానే ఉంటాయండి. కలర్ అయితే రావు ఎక్కువగా, కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను నేను. ఈవినింగ్ స్నాక్స్గా కానీ, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ పునుగులు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.